అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ప్రతి యూనివర్సిటీ అది రాయలసీమ యూనివర్సిటీ గావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ గావచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గావచ్చు, ఎస్‌వియు గాని, వీఎస్‌యు గాని ఏ యూనివర్సిటీ అయినప్పటికి కూడా ఇంగ్లీష్‌కి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ ఎనీ కోర్స్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఉన్నటువంటి సేమ్ సిలబస్ అన్నమాట. టోటల్ సిలబస్ అంతా కూడా ఈ ప్లే లిస్ట్‌లో మీకు పొందుపరచబడి ఉంది. సింపుల్‌గా 1 అవర్‌లో పూర్తిగా మీరు టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి రిపోర్ట్ రైటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. సెమిస్టర్ 2 అండి. ఇంగ్లీష్ బ్రిడ్జ్ టు స్కిల్ బ్రిడ్జ్ టు కమ్యూనికేట్ అండ్ కనెక్ట్. ఇందులో భాగంగా మనం థర్డ్ యూనిట్‌లో చూసినట్లయితే రిపోర్ట్ రైటింగ్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఈ రిపోర్ట్ రైటింగ్ అనేది ఎలా అనేది మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం 2 భాగాలుగా చూసినట్లయితే మొదటిది టాపిక్ అవుతుంది. ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్‌ని మనం రాయాలి. ఏ టాపిక్ ఇస్తే రైట్ ఏ రిపోర్ట్ అని ఇస్తాడు టాపిక్. మనం రిపోర్ట్ కార్డ్ నుంచి రాసేస్తాం. రాసిన తర్వాత మనం చేయాల్సిందేందంటే ప్రిపేర్డ్ బై ఎవరి పేరు లేదా ఇంటూలనేవి పెట్టడం జరుగుతుంది. తర్వాత మనం చదివేటటువంటి తరగతి ఫస్ట్ ఇయర్ బీఏ, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ, ఫస్ట్ ఇయర్ బీకామ్ ఈ విధంగా మనం టాపిక్ రాస్తాం. ఇది మొదటిది. రెండోదేందంటే కంటెంట్స్. ఈ కంటెంట్స్‌లో మనకొచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. టోటల్‌గా మనం ఏదైతే రాయబోతున్నామో దానికి సంబంధించి కూలంకషంగా ముందే ఒక మాట చెప్తామనమాట. ఏంది పరిస్థితి మొత్తం గూడా. తర్వాత ఇంట్రడక్షన్ పరిచయం. మనకిచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ. అసలు ఎందుకు ఆ పరిశోధన అనేది మనం జేస్తున్నాం. తర్వాత మెథడాలజీ. ఎలాంటి మెథడ్స్‌ని మనం ఫాలో అవ్వబోతున్నాం. ఏం చేయబోతున్నాం. ఎలాంటి పద్ధతిలో మనం డేటాని సేకరించబోతున్నాం. ఇప్పుడు ఆ మెథడాలజీ రాస్తా. ఆ తర్వాత మనకు దొరికినటువంటి ఫైండింగ్స్ ఏ విషయాలు దొరికినాయి దాన్ని విశ్లేషిస్తాం. చివరికి కంక్లూజన్ చేస్తాం. అండ్ రికమెండ్ చేస్తాం. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. రిఫరెన్సెస్ ఏడైనా రిఫరెన్సెస్ మనం తీసుకున్నామా? వాటి గురించి రాయాల్సి ఉంటుంది. టోటల్‌గా టాపిక్ తర్వాత కంటెంట్స్. కంటెంట్స్‌లో వచ్చేసి మనం ఏఐ, ఓం ఇట్లా ఎఫ్‌సిఆర్‌ఆర్ ఈ కోడ్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇవి 8 ఉంటాయన్నమాట. అండ్ టాపిక్‌తో కలిపి 9. ఏఐ తెలుసు. ఓం, ఎఫ్‌సిఆర్‌ఆర్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఏఐ అంటేనేమో అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీ, మెథడాలజీ. ఓం అంటే ఫైండింగ్స్ అండ్ అనాలిసిస్, కంక్లూజన్, రికమెండేషన్స్ అండ్ రిఫరెన్సెస్. ఈ విధంగా మనకేందంటే ఈ ఆర్డర్‌లో టైటిల్స్ కనబడాలి. సబ్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో సబ్ హెడ్డింగ్స్ లాగా మనం రిపోర్ట్ రాసేటప్పుడు ఇవి ఖచ్చితంగా కనబడాలి. వీటిని ఒకసారి మీరు రాసుకున్నట్లయితే ఈజీగా ఇవి ఏ ఏ రిపోర్ట్ రైటింగ్ ఇచ్చినప్పటికీ కూడా మనం సులభంగా అయితే రాయొచ్చు. ఇప్పుడు రైట్ ఏ రిపోర్ట్ ఆన్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ డ్యూరింగ్ కాలేజ్ అవర్స్. కాలేజీలో మరి అవర్స్ ఉంటాయి గదా! ఏదైతే మనకి ఉండేటటువంటి టైమింగ్స్‌లో మొబైల్ ఫోన్ వాడకం గురించి ఒక రిపోర్ట్ రాయమన్నారు. రైట్ ఏ రిపోర్ట్ ఆన్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ డ్యూరింగ్ కాలేజ్ అవర్స్. దాన్నే మనం ఏందంటే ఏ రిపోర్ట్ ఆన్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ డ్యూరింగ్ కాలేజ్ అవర్స్ అనేటటువంటి టైటిల్ పెడతాం. ఇది టైటిల్. ప్రిపేర్డ్ బై మన పేరు. లేదు అనుకుంటే ఇంటూ పెట్టేస్తాం. ఫస్ట్ ఇయర్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏదైతే బీబీఏ అండ్ సంథింగ్ ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. అబ్స్ట్రాక్ట్. అసలు ఏందనేది టోటల్‌గా ఇక్కడ చెప్పేస్తాం అన్నమాట. ద పర్పస్ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఈస్ టు అనలైజ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ యూసేజ్ అమంగ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ కాలేజ్ అవర్స్. ఎలా వాడుతున్నారు స్టూడెంట్స్ కాలేజ్ అవర్స్‌లో ఫోన్‌ని. వైల్ మొబైల్ డివైసెస్ ఆఫెన్ ఆఫర్ సిగ్నిఫికెంట్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్. మొబైల్ ఫోన్స్ జస్ట్ కమ్యూనికేషన్ కోసమే కాదు. ఇప్పుడు గూగుల్ ఉంది, ఏఐ ఉన్నాయి అండ్ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. దే ఆల్సో ప్రెజెంట్ పొటెన్షియల్ డిస్ట్రాక్షన్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్ సెట్టింగ్. అయితే క్లాస్ రూమ్‌లో కూర్చున్న వాళ్ళకి డిస్ట్రాక్షన్ కూడా ఎట్లా సోషల్ మీడియా ఎలా అయినా కావచ్చు. అండ్ చాలా ఇన్‌స్టా కావచ్చు, అండ్ ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఇలాంటివి డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. వాట్సాప్. దిస్ రిపోర్ట్ ఎగ్జామిన్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ అకాడమిక్ యుటిలిటీ అండ్ రిక్రియేషనల్ యూజ్ టు ప్రొవైడ్ యాక్షనబుల్ రికమెండేషన్ ఫర్ క్యాంపస్ పాలిసీ.
మరి క్యాంపస్‌లో ఫోన్ వాడడం కరెక్టా? కాదా? ఎలాంటి పాలిసీ ఉండాలి? అనేది ఇందులో చివర్లో రికమెండేషన్స్ అయన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్. ఏఐ అని చెప్పుకున్న ఇంట్రడక్షన్. మొబైల్ ఫోన్స్ హావ్ బికమ్ అన్ ఇన్‌సెపరబుల్ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్. అండ్ మనిషి జీవితంలోనే చాలా ప్రాధాన్యమైనటువంటి భూమిక నిర్వహిస్తుంది ఫోన్ అనేది. ఏదైనా మర్చిపోవచ్చు గానీ, టిఫిన్ జేయడం మర్చిపోవచ్చు, లంచ్ చేయడం మర్చిపోవచ్చు గానీ, ఫోన్ మాత్రం జేబులో ఉండాలి. లేకపోతే వెతుక్కుంటాం. ఏదో మిస్ అయిపోయింది పార్ట్ అన్నట్టుగా. సర్వింగ్ యాస్ బోత్ ఎ కమ్యూనికేషన్ టూల్ అండ్ పోర్టబుల్ రీసెర్చ్ స్టేషన్. ఒక కమ్యూనికేషన్ కోసం స్టార్ట్ అయింది కాస్త ఇప్పుడు ఒక పోర్టబుల్ రీసెర్చ్ స్టేషన్ అయిపోయిందది. అసలన్నీ ఏది కావాలన్నా, ఒక ర్యాపిడో కావచ్చు, ఒక బైక్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ప్రతిదీ దేనికైనా గానీ మొబైల్ అనేది ఆఖరికి కరెంట్ పోతే టార్చ్‌గా వాడాలన్నా. హౌఎవర్ దేర్ ప్రెజెన్స్ డ్యూరింగ్ ఫార్మల్ ఇన్‌స్ట్రక్షనల్ అవర్స్ ఆఫెన్ లీడ్ టు డిబేట్స్ రిగార్డింగ్ అకాడమిక్ ఫోకస్. అయితే ఫీజులు కడతాం, కాలేజీకొస్తాం. మరి ఫోన్‌లు చూడడానికా? కాదు గదా! అకాడమిక్ ఫోకస్ అయితే ఉండాలి. మరి చెప్పేది వినాలి, నేర్చుకోవాలి. మరి ఫోన్ అడ్డంకి గదా! దిస్ రిపోర్ట్ ప్రొవైడ్స్ అన్ ఓవర్‌వ్యూ ఆఫ్ హౌ స్టూడెంట్స్ యుటిలైజ్ దీస్ డివైసెస్ ఆన్ క్యాంపస్ అండ్ ద ఇంపాక్ట్ దే హావ్ ఆన్ లెర్నింగ్ ఎన్వైర్న్‌మెంట్. కాబట్టి ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని? ఎలా వాడితే కరెక్ట్? ఎలా వాడకూడదు? అనేవి చూడాల్సి ఉంటుంది. అవి ఎట్లా ప్రభావితం చూపిస్తాయో మనం తెలుసుకోవాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ. ఎందుకు ఈ రిపోర్ట్ అనేది మనం తయారు చేస్తాము? ఎందుకు రీసెర్చ్ చేస్తున్నాం? ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. టు ఎగ్జామిన్ ద ప్రైమరీ రీజన్స్ స్టూడెంట్స్ యూజ్ మొబైల్ ఫోన్స్ డ్యూరింగ్ కాలేజ్ అవర్స్. కాలేజీ టైంలో అసలు మొబైల్ ఫోన్ వాడాల్సిన అవసరం ఏంటి? ఆ కారణాలు. టు అనలైజ్ ద ఎక్స్‌టెంట్ ఆఫ్ మొబైల్ ఫోన్ రిలేటెడ్ డిస్ట్రాక్షన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్‌లో మొబైల్ ఫోన్ గనక ఉన్నట్లయితే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి? అంటే వేరుగా మన ఆలోచనలనేవి ప్రభావితమవుతాయి. టు అండర్‌స్టాండ్ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ పర్స్పెక్టివ్స్ ఆన్ మొబైల్ ఫోన్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కో దృక్కోణం ఉంటుంది. ఒక్కో దృష్టికోణం ఉంటుంది. ఎందుకంటే టీచర్లకొచ్చేసి ఒక రకంగా ఇంక మేము పాఠాలు చెప్పడం ఎందుకు వాళ్ళు ఫోన్‌లు చూసుకుంటా ఉంటే. స్టూడెంట్ మరి అర్జెంట్ అయితే ఎట్లా? మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఎట్లా? జనరల్‌గా ఏం జరుగుతుంది? ఫ్యాకల్టీ చెప్తున్నారనుకో, అతనే గూగుల్‌లో సెర్చ్ చేసి టీచర్‌కి ఎదురు చెప్తున్నాడనుకోండి. టోటల్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఒకే వ్యూలో పాఠాలు చెప్పడం అనేది కుదరదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్ ఉంటుంది. గూగుల్ స్టైల్ గూగుల్‌కుంటుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ ఉంటుంది. కూర్చొని డిస్టర్బ్ చేస్తే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ టోటల్ అదేమవుతుందంటే చాలా గందరగోళానికి దారితీస్తుంది. పాఠం చెప్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లో సెట్ చేసి మీరు అట్లా కాదు, ఇట్లా ఇది, అది, ఇదని వీళ్ళే చెప్పేసారనుకోండి. ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. సరే మెథడాలజీ. ఎలాంటి మెథడాలజీని ఈ రీసెర్చ్ కోసం వాడబోతున్నాం. అంటే ఎలా సేకరణ అనేది, విషయ సేకరణ అనేది జరుగుతుంది. ద డేటా ఫర్ దిస్ రిపోర్ట్ వాస్ కలెక్టెడ్ త్రూ ఎ సర్వే ఆఫ్ 100 స్టూడెంట్స్ అండ్ 10 ఫ్యాకల్టీ మెంబర్స్. 100 మంది విద్యార్థుల్ని, ఒక 10 మంది ఎవరైతే ఉన్నారో అక్కడ చెప్పేటటువంటి లెక్చరర్స్‌ని, వాళ్ళని కనుక్కోవడం అయితే జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం జరుగుతుంది. అబ్జర్వేషన్స్ వర్ కండక్టెడ్ అక్రాస్ డిఫరెంట్ క్యాంపస్ జోన్స్. డిఫరెంట్ క్యాంపస్ జోన్స్‌లో ఇవి జరుగుతాయి. లైబ్రరీలో, కేఫ్‌టీరియాలో, లెక్చర్ హాల్సు ఇయన్నీ కూడా రకరకాల ప్రదేశాల్లో కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. సెకండరీ డేటా వాస్ ఆల్సో డ్రాన్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ అకాడమిక్ స్టడీస్ అండ్ డిజిటల్ డిస్ట్రాక్షన్. ఇంగా సెకండరీ డేటా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా అంటే కొంత ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్ మీద ఆల్రెడీ కొంతమంది రీసెర్చ్ చేసి ఉంటారు కదా! వాటి నుంచి కూడా కొన్ని విషయాల్ని తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఫైండింగ్స్ అండ్ అనాలిసిస్. టోటల్‌గా 100 మందిని, 110 మందిని కనుక్కున్న తర్వాత ఎలాంటి విషయాలు తెలిసి వాటి విశ్లేషణ అన్నమాట. అకార్డింగ్ టు కలెక్టెడ్ డేటా, సేకరించిన సమాచారం ప్రకారం ద ఫాలోయింగ్ ట్రెండ్స్ వర్ అబ్జర్వ్డ్. కింద ఏవైతే ఉన్నాయో అవి కనుగొనబడింది. అకాడమిక్ యుటిలిటీ. చదువు కోసం ఫోన్‌ని వాడడం. 40% స్టూడెంట్స్ యూజ్ దేర్ ఫోన్స్ టు యాక్సెస్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్, కాలేజ్ పోర్టల్స్ అండ్ రీసెర్చ్ మెటీరియల్స్ డ్యూరింగ్ గ్యాప్స్ బిట్వీన్ క్లాసెస్. క్లాసుల మధ్య గ్యాప్‌లో ఏదైతే టైం ఉంటుందో ఆ టైం వేస్ట్ చేసుకోకుండా 10 మందిలో నలుగురు ఏం చేస్తున్నారంటే వాళ్ళు టెక్స్ట్ బుక్‌ని రిఫర్ చేయడం, కాలేజీ పోర్టల్స్‌ని చూడడం,
రీసెర్చ్ మెటీరియల్స్ అయన్నీ కూడా వెతకడం చేస్తున్నారు. Classroom distraction. 70% of faculty members reported that notification and social media usage during lectures interfere with student engagement. 10లో 7 వాళ్ళకొచ్చే నోటిఫికేషన్ల వల్ల డిస్టర్బ్ గురవుతున్నారు. వైబ్రేషన్‌లో పెడతారు. నోటిఫికేషన్ రాగానే వైబ్రేషన్ వస్తుంది. దానివల్ల ఏందంటే 10లో 7 ఖచ్చితంగా డిస్టర్బెన్స్‌కి గురవుతున్నారు. వాళ్ళు చెక్ చేయాల్సొస్తుంది మాటిమాటికి. Emergency communication. Nearly all students, 95% cited the need to stay reachable by parents or for emergencies as primary reason for keeping their phones on their person. కాబట్టి కొంతమంది కాదు మొత్తానికి 95% మంది 100లో 95 మంది మొత్తం దరిదాపులుగా ఎమర్జెన్సీ ఏదైనా ఉందనుకోండి, ఫోన్ తల్లిదండ్రులు చేసినా, ఎవరైనా చేసినా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మరి చాలా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉండాలి. కాబట్టి ఫోన్ దగ్గరుండాలి అని కోరుకుంటున్నాను. సోషల్ యూసేజ్. ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ యూసేజ్ 55% డ్యూరింగ్ కాలేజ్ అవర్స్ ఈస్ డెడికేటెడ్ టు సోషల్ మీడియా, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, ప్రైమర్లీ డ్యూరింగ్ బ్రేక్స్ అండ్ ఇన్ కాఫెటీరియా. ఇక మనం 10లో నలుగురు చదువు కోసం వాడుతుంటే 10లో 5గురిని మించి 100లో 55 మంది సోషల్ మీడియాని యాక్సెస్ చేయడం కోసం వాళ్ళ ఖాళీ టైం కాలేజీలో ఉండేటటువంటి క్లాసుల మధ్య సమయం కావచ్చు, వాటిల్లో ఏదైతే సమయం దొరికినప్పుడు వీళ్ళు సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నారు. డిజిటల్ గ్యాప్. స్టూడెంట్ నోటెడ్ దట్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఆఫెన్ నెసెసరీ బికాస్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ టు కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్స్. కాలేజ్‌లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ల్యాప్‌టాప్స్ అయన్నీ కూడా తీసుకొని వెళ్ళలేం. అండ్ సిస్టమ్సే ఉంటాయి. టోటల్‌గా సిస్టమ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్‌ని మనం యాక్సెస్ చేసే విధంగా ఉండవు. చాలా స్లోగా ఉంటాయి. అండ్ వాటికి ఏందంటే 10, 15, 20 ఉంటాయి. ఉండే స్టూడెంట్స్ ఎక్కువ మంది. కాబట్టి ఖచ్చితంగా మొబైల్ ఉన్నట్లయితే ఎవరికి వాళ్ళు పర్సనల్‌గా దీన్నైతే ఈజీగా యాక్సెస్ చేస్తారు మొబైల్ ఫోన్ కాబట్టి. ద స్టడీ షోస్ కంక్లూజన్ అంటే ముగింపు ఇవ్వడం దీనికి. Study shows that while mobile phones are essential tools for modern education safety, their recreational use during instructional time poses challenge to academic discipline. ఇది యాక్చువల్‌గా మొబైల్ ఫోన్స్ అనేవి చాలా గుడ్. మంచిదే. కానీ ఏదైతే అకాడమిక్ ఇన్‌స్ట్రక్షన్ జరుగుతున్న పాఠాలు చెప్తున్నారో అనవసరమైంది. సోషల్ మీడియాని యాక్సెస్ చేయాలి అనేటటువంటి తపన ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒకటి ఇంపార్టెంట్ ఉన్నట్టుగానే ఏదో ఒకటి మనల్ని టెంటర్ హుక్స్ మీద ఉంచుతానే ఉంటుంది. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని క్రియేట్ చేస్తానే ఉంటుంది. అలాంటప్పుడు మనవి అవసరమైనటువంటివి అందవు. చదువు కావచ్చు, వేరే విషయాలు వాటి మీద మనం కాన్సంట్రేట్ చేయలేం. కాబట్టి కొంచెం డిటాక్స్ అనేది అవసరం అవుతుంది. Achieving a balance requires clear guidelines rather than total bans, ensuring that the technology aids development rather than hindering it. టెక్నాలజీని మన అభివృద్ధికి వాడుకోవడానికి వీలైనంతగా ప్రయత్నించాలి. అంతేగాని దాన్ని టోటల్ బ్యాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇక రికమెండేషన్ చేయడం. Based on findings, the following actions are suggested. డెసిగ్నేటెడ్ జోన్స్ అండి. డెసిగ్నేటెడ్ జోన్స్ అంటే కొన్ని జోన్స్‌ని మనం కేటాయించుకోవడం. ఎస్టాబ్లిష్ మొబైల్ ఫ్రీ జోన్స్ ఇన్ క్లాస్ రూమ్స్ అండ్ లైబ్రరీ టు ఎంకరేజ్ డీప్ ఫోకస్. కొన్ని చోట్ల మొబైల్ ఫ్రీ జోన్స్ అంటే ఆ ప్రదేశాల్లో మొబైల్ వాడకూడదు. సపోజ్ క్లాస్ రూమ్‌కి వెళ్ళారు. ఏదైనా లైబ్రరీ ఉంది. మొబైల్ ఫ్రీ జోన్ అని పెట్టారనుకోండి. అక్కడ వాడకూడదు ఇక మొబైల్. ఉన్నా గానీ బ్యాగ్‌లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మొబైల్ ఫ్రీ జోన్. క్లాస్ ఉందనుకోండి. ఆ క్లాస్ మొబైల్ ఫ్రీ జోన్ అని పెట్టారనుకోండి. అక్కడ వాడకూడదు. ఆ కేటాయించినటువంటి జోన్స్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. ఎంకరేజ్ ఫ్యాకల్టీ టు ఇన్కార్పొరేట్ మొబైల్ బేస్డ్ ఎడ్యుకేషనల్ టూల్స్ లైక్ లైవ్ పోల్స్ ఆర్ రీసెర్చ్ టాక్స్ టు ఛానల్ ఫోన్ యూసేజ్ ప్రొడక్టివ్‌లీ. ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చూడాలని అనిపిస్తా ఉండిద్ది. దాని ఛానల్ చూడాలి ఏందని. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాట్సాప్ లాంటివి ఉన్నాయి. వెంటనే ఏం చేయాలి అంటే ఒక గ్రూప్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారంగా గ్రూప్ ఉంటుంది కదా!
సబ్జెక్ట్ ప్రకారం గ్రూప్ ఉండి అందులో అందరుంటారు. వెంటనే పాఠం చెప్తూ అదిగోండి మీ మొబైల్ ఫోన్స్‌లో ఇప్పుడు ఒక క్వెషన్ వస్తుంది. ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వెషన్ మీరు టిక్ చేయాలి దాన్ని. ఆన్సర్ ఏదో దాంట్లోనే టిక్ చేయండి. సింపుల్‌గా అప్పుడే ఎంతమంది ఏం టిక్ చేశారనేది బార్ రూపంలో వచ్చేస్తుంది. 30% 1, 50% వచ్చేసి రెండో దానికి బికి సమాధానం. అండ్ 20% వచ్చేసి సికి సమాధానం. ఇట్లా వచ్చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎంత అర్థమైందనేది యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్‌లో యాస్ ఎ పోల్‌గా క్వెషన్ అడిగి. డిజిటల్ ఎటికెట్. కండక్ట్ వర్క్‌షాప్స్ ఆన్ డిజిటల్ లిటరసీ అండ్ ఎటికెట్ టు హెల్ప్ స్టూడెంట్ మేనేజ్ స్క్రీన్ టైమ్ అండ్ నోటిఫికేషన్ డ్యూరింగ్ అకాడమిక్ అవర్స్. ఏ విధంగా వాడాలి? ఎంతవరకు వాడాలి అనేది వారికి కొంచెం ప్రవర్తన ఎలా ఉండాలి అనేది చెప్పాలి. డిజిటల్ ఎటికెట్ అనేది నేర్పించాలి. వెరీ అర్జెన్సీ ఉంటుంది. కొన్నిసార్లు తప్పదు. అంతేగాని అదే పనిగా కూర్చొని ఏదో టిక్‌టాక్‌లు చూసుకోవడమో, లేకపోతే ఇన్‌స్టా వాడుకోవడం గనుక క్లాస్ రూమ్‌లో ఉన్నట్లయితే అది చాలా ప్రాబ్లమ్స్‌కి దారితీస్తుంది. అలానే కొంతమంది ఓవర్ యాక్టివ్‌గా కౌంటర్ కౌంటర్ టీచింగ్ గనుక స్టార్ట్ చేశారు అంటే, నాకు తెలిసిది ఇలాంటివి గనక స్టార్ట్ చేశారు అంటే క్లాస్ రూమ్ డిస్టర్బ్ అవుతుంది. రిఫరెన్సెస్ ఆఫీస్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్, స్టూడెంట్ కండక్ట్ అండ్ టెక్నాలజీ గైడెన్స్. ఇదొకటి రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు ఏదో ఒకటి రాస్తాం. ఏదో ఒకటి. సర్వే డేటా ఆన్ క్యాంపస్ మొబైల్ యూసేజ్ మార్చ్ 2026. మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఆక్స్‌ఫర్డ్ రీసెర్చ్ ఆన్ మొబైల్ ఫోన్ యూసేజ్ ఇన్ క్లాస్ రూమ్. ఇట్లా ఏదో ఒకటి. ఏదో ఈ డేటాని మనం సంప్రదించాం. మొత్తానికి ఏం చెప్తున్నాం? నో బ్యాన్ ఆన్ మొబైల్ ఫోన్స్ ఇన్ క్లాస్ రూమ్. బట్ ఇట్ షుడ్ బి యూజ్డ్ ప్రొడక్టివ్‌లీ. అది చివరిగా. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది రిపోర్ట్ రైటింగ్ అనేది. మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఏ అది కంపల్సరీగా మనం దాన్ని ఏందంటే ఆహ్, చెప్పుకున్నాం గదా! ఇప్పుడు టైటిల్ ఉంది. కంటెంట్‌లో అబ్‌స్ట్రాక్ట్, ఏఐ, ఓమ్, ఎఫ్‌సిఆర్‌ఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కని అబ్‌స్ట్రాక్ట్, తర్వాత ఇంట్రడక్షను అట్లా ఏందంటే ప్రతీది కూడా జాగ్రత్తగా వాటిని ప్రెజెంట్ చేయడానికి ఆ 9 ఏవైతే ఉన్నాయో టైటిల్‌తో సహా 9 ఉన్నాయి గదా! ఆ 9 కూడా వరుసగా మనం ప్రెజెంట్ జేయడం. ఓన్‌గా రాయడం. దీన్ని బట్టి ఏం జేయాల్సిన అవసరం లేదు. ఓన్‌గా మనం కొంత ఆలోచన వాడుకొని మధ్య మార్గంగా ఉండాలి. బయాస్డ్‌గా ఉండకుండా రిపోర్టు ఇక్కడ మొబైల్ ఫోన్ బ్యాన్ గురించి జనరల్‌గా అడిగారనుకోండి, వై నాట్ యూజ్ చేయాలి అంటారు. అదే లెక్చరర్‌ని అడిగారనుకోండి, ఇంక యూజ్ చేసేవాడికి కాలేజీకెందుకంటారు. కాబట్టి మధ్య మార్గంగా ఏ విషయమైనా మధ్య మార్గంగా మామూలుగా ఏందంటే టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోవాలి. దేర్ షుడ్ నాట్ బి బ్యాన్. బట్ ఇట్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్‌లీ. మధ్య మార్గంగా వాడుకోవాలి. మధ్య మార్గంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఏ విషయమైనా సరే. ఈ విధంగా మనం ఈ రిపోర్ట్ రైటింగ్ అనేది తెలుసుకున్నాం. అండ్ మిగతా అంశాలు అన్నీ కూడా మీకు ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. దయచేసి గమనించండి. సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.